హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తర్వాత జరుగుతున్నటువంటి మొదటి పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి స్టార్ట్ అవబోతున్నటువంటి వర్షాకాలం పార్లమెంట్ సమావేశాలు. ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల కంటే ముందు పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన దగ్గర నుంచి అపోజిషన్ పార్టీలు పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ని కండక్ట్ చేసి ఉగ్రవాద చర్యకు పాల్పడేదానికి ఎక్కడెక్కడ ప్రభుత్వం వైఫల్యం చెందింది, ప్రభుత్వం ఈ వైఫల్యాలకి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుంది అనే అంశం మీద, ఉగ్రవాద దాడిని కట్టడి చేయడంలో గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందనే అంశం మీద చర్చ జరపాలి అని విపక్షాలు పట్టుబట్టినప్పటికీ ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి మెజారిటీ పార్టీలు ప్రభుత్వం అయితే ముందుకు రావాలి. ప్రభుత్వం ముందుకు రాకపోగా ప్రతిపక్ష పార్టీల నుంచి కంటిన్యూస్లీ స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ అనే ఒక డిమాండ్ వస్తున్న క్రమంలో ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో ఆల్మోస్ట్ నెలన్నర 2 నెలలు ముందుగానే శీతాకాలం వర్షాకాల సమావేశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయని చెప్పింది. జనరల్గా వర్షాకాల ఏ పార్లమెంట్ సమావేశాలన్నా ఒక 15-20 రోజులు ముందు డిక్లేర్ చేస్తారు ఎప్పుడు జరుగుతాయనేసి. కానీ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత అపోజిషన్ పార్టీలు స్పెషల్ సెషన్ని కండక్ట్ చేయండి అని అడుగుతున్న క్రమంలో ఆ స్పెషల్ సెషన్ కండక్ట్ చేస్తే ఎక్స్క్లూజివ్గా పహల్గామ్ ఉగ్రవాద దాడి సెంట్రిక్గా చర్చ జరగాలి. కాబట్టి ఆ పహల్గామ్ ఉగ్రవాద దాడి సెంట్రిక్గా చర్చ జరిగితే ప్రభుత్వం యొక్క డొల్లతనం, నరేంద్ర మోదీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ మొత్తం బయటపడిపోతుంది. కాబట్టి స్పెషల్ సెషన్ని కన్వీన్ చేయకుండా మాన్సూన్ సెషన్ని జరుపుతామనేసి ప్రభుత్వం దగ్గరగా ఈ ఉగ్రవాద దాడి జరిగిన నెల ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కంటే ఒక నెలన్నర ముందుగా డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో అపోజిషన్ పార్టీలు మాత్రం చాలా క్లియర్ అండ్ కంటిన్యూస్లీ ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి దగ్గరగా 24 పార్టీలు మీట్ అయి ప్రధానంగా 8 అంశాల మీద చర్చ జరపాలని కోరుకుంటున్నాయి. ఆ చర్చ జరగాలని కోరుకుంటున్న క్రమంలో ప్రభుత్వం ఒక అంశం మీద మాత్రం చర్చ జరిపేదానికి పూనుకుంది. అదేంటి అంటే ఆపరేషన్ సింధూర్ సెంట్రిక్గా పార్లమెంట్లో సమావేశాలు జరిగేదానికి ప్రభుత్వం నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ బీహార్లో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ ఏదైతే జరుగుతుందో దాని మీద మాత్రం గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన అయితే లేదు. అయితే ఇక్కడ పహల్గామ్ సెంట్రిక్గా ఉగ్రవాద దాడి తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ మీద మాత్రం ప్రభుత్వం చర్చ పార్లమెంట్లో జరిగేదానికి ఒప్పుకుంది. కానీ మిగిలిన ఏ అంశం మీద కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటికైతే క్లారిటీ లేదు. అయితే ఇక్కడ ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి 24 పార్టీల్లో వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి అంశాలు పహల్గామ్ ఉగ్రవాద దాడులు, ఆ ఉగ్రవాద దాడి తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న క్రమంలో ఇండియా పాకిస్తాన్ల మధ్య సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో ఆ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ను డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక అంశము, తర్వాత ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఇండియాకి బాసటగా ఏ దేశం కూడా నిలవకపోవడం, ఇక్కడ నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫారిన్ పాలసీ యొక్క ఫెయిల్యూర్ ఏదైతే ఉందో ఆ ఫెయిల్యూర్ గురించి డిస్కస్ చేయడం. అలానే ఇండియన్ ఫారిన్ పాలసీలో ఇంకొక అంశం, ఇండియన్ ఎంపీల డెలిగేషన్ దగ్గరగా 33 దేశాలు వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ శశి థరూర్కి సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీం రష్యా యాజ్ వెల్ as యునైటెడ్ కింగ్డమ్ వెళ్ళింది. ఈ 2 దేశాలకి 2వ దఫా వెళ్ళినా కానీ ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ యొక్క చర్యలను ఎండగడుతూ భారత్కి సపోర్ట్గా నిలిచే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఈ ఇండియా యొక్క ఫారిన్ పాలసీ ఏదైతే ఉందో ఈ ఇండియా ఫారిన్ పాలసీలో మరీ ముఖ్యంగా ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఫారిన్ కంట్రీస్ యొక్క మద్దతు కూడగట్టడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా మిజరబుల్గా ఫెయిల్ అయిపోయింది. సో ఈ పర్టికులర్ అంశాన్ని అయితే డిస్కస్ చేయాలనేసి అపోజిషన్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అండ్ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం అపోజిషన్ పార్టీల నుంచి చాలా బలంగా వస్తుంది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రోల్స్ రివిజన్ ఏదైతే ఉందో ఎలక్టరల్ రోల్స్ది, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ రోల్స్ ఎలక్టరల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో దగ్గరగా బీహార్లో 40 లక్షల మంది ఓటర్లు ఎక్స్క్లూడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అండ్ ఇక్కడ మెజారిటీ అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లను టార్గెట్ చేసి వాళ్ళని తీసేసి బీజేపీకి మేలు చేసేదానికే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ ఇన్ బీహార్ జరిగింది. కాబట్టి ఈ పర్టికులర్ అంశం మీద అపోజిషన్ పార్టీలు చర్చకు పట్టుబడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అండ్ పహల్గామ్ టెర్రర్ అటాక్ మీద ఎంత ఇంటెన్స్గా దేశంలో చర్చ జరిగిందో ఇండియన్ యొక్క ఫారిన్ పాలసీ మీద అపోజిషన్లో బీజేపీ యొక్క ఫారిన్ పాలసీ ఫెయిల్యూర్ యొక్క డొల్లతనాన్ని బయటపెట్టడంలో ఎంత ఇంటెన్స్గా చర్చ జరిగిందో దేశంలో, అలానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీకి ఫేవర్ చేసేలా బీహార్లో మొదలుపెట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ అంశం మీద కూడా పెద్ద మొత్తంలో దేశంలో ప్రొటెస్ట్ జరిగింది. కాబట్టి ఇక నుంచి ఈ బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా ఈ పర్టికులర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయబోతున్నారు. కాబట్టి ఇది బీజేపీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీకి అనుకూలంగా ఉండే ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉందనేసి టైమ్ అండ్ అగైన్ రాహుల్ గాంధీ
గాంధీ గారు ఎలిగేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు ఇంకొక అడుగు ముందుకేసి బీజేపీ ఎలక్షన్ బ్రాంచ్ అంటే బీజేపీ ఎలక్షన్ దొంగలించేదానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెల్ప్ అవుతుందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ ఎలక్టరల్ రోల్స్కి సంబంధించినటువంటి రివిజన్ ఏదైతే జరుగుతుందో ఆ పర్టికులర్ అంశం మీద మాత్రం ప్రభుత్వం సైడ్ నుంచి కన్సెంట్ అయితే ఇవ్వలేదు. మిగిలినటువంటి అంశాల్లో కూడా పహల్గామ్ టెర్రర్ అటాక్ మీద మాట్లాడేదానికి ప్రభుత్వం ముందుకు రాలేదు, కానీ ఆపరేషన్ సింధూర్ మీద మాత్రం ఖచ్చితంగా చర్చ జరిగేదానికి ప్రభుత్వం ఇంటెన్షన్గా ఒప్పుకుంది. మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో అది పహల్గామ్ ఉగ్రవాద దాడిలో జరిగినటువంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అవనివ్వండి, భారత ప్రభుత్వం యొక్క బోర్డర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అవనివ్వండి, సీజ్ ఫైర్ అనౌన్స్ డొనాల్డ్ ట్రంప్ చేసిన తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం అనౌన్స్ చేసిన విధానం అవనివ్వండి, లేకపోతే ఇండియన్ ఫారెన్ పాలసీ ఇండియాకి అనుకూలంగా మద్దతు కూడగట్టే దాంట్లో పాకిస్తాన్ని ఎక్స్క్లూడ్ చేసే దాంట్లో మాత్రం ఫెయిల్ అయిపోయిన విధానం ఏదైతే ఉందో వీటన్నిటి మీద చర్చ జరిగేదానికి ప్రభుత్వం అయితే ఒప్పుకోలేదు. ఒప్పుకున్నటువంటి ఒకే ఒక్క అంశం మాత్రం అది ఆపరేషన్ సింధూర్. అండ్ ఇంకో పక్క ఈ ఆపోజిషన్ పార్టీల నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ సింధూర్ నుంచి మొదలుకొని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ ఇన్ బీహార్ వరకు ఇవన్నీ అపోజిషన్ పార్టీలు ఈ అంశాల మీద డిమాండ్ చేస్తూ ఉంటే బీజేపీ ఇక్కడ ఒక పెక్యులియర్ అంశంతో బయటకు వస్తుంది. జస్టిస్ వర్మ ఇంట్లో డబ్బులు దొరికిన విధానం ఏదైతే ఉందో సో జస్టిస్ వర్మ మీద ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేసి అతన్ని తొలగించాలని పట్టుబట్టే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీ జ్యుడిషియరీ మీద రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పుడు మొట్టమొదటి దాడి మొదలుపెట్టిందే ఎన్జాక్ అనే ఒక బిల్ని తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టి జ్యుడిషియరీని కంట్రోల్ చేయాలనే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఎన్జాక్ బిల్ని సుప్రీంకోర్టు కొలీజియం కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి అక్కడ నుంచి బీజేపీ మళ్ళీ సుప్రీంకోర్టు మీద దాడి ఎలా చేయాలి, ఇండైరెక్ట్గా ఎలా చేయాలనే ఒక ఆలోచనలు ఉన్న క్రమంలో బీజేపీకి ఒక వెపన్లా దొరికింది జస్టిస్ వర్మ. ఢిల్లీ హైకోర్టుకి సంబంధించినటువంటి జస్టిస్ వర్మ ఎవరైతే ఉన్నారో అతని ఇంట్లో దొరికినటువంటి డబ్బు అంశంలో జ్యుడిషియరీలో కరప్షన్ పెద్ద మొత్తంలో ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జస్టిస్ వర్మ అనేసి జస్టిస్ వర్మ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి పహల్గామ్ టెర్రర్ అటాక్, సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్లో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అవనివ్వండి, ఇండియన్ ఫారెన్ పాలసీ ఫెయిల్యూర్ అవనివ్వండి, లేకపోతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ ఇన్ బీహార్, వీటన్నిటిని జస్టిస్ వర్మ యొక్క కరప్షన్ ఎలిగేషన్ ఒక్కదాంతో మాత్రం బీజేపీ సైడ్ లైన్ చేసేదానికి ఆస్కారం ఉంది. జస్టిస్ వర్మ అంశంలో జస్టిస్ వర్మ యొక్క ఇంపీచ్మెంట్ విషయంలో అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి బీజేపీ అలహాబాద్ హైకోర్టుకు సంబంధించినటువంటి జస్టిస్ యాదవ్ అతను కమ్యూనల్లీ హేట్రెడ్ని ప్రమోట్ చేసేలా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ మాటల మీద అతని మీద ఇంపీచ్మెంట్ మోషన్ని మూవ్ చేయాలనేసి కపిల్ సిబల్ పట్టుబడుతున్నప్పటికీ అపోజిషన్ పార్టీలు పట్టుబడుతున్నప్పటికీ జస్టిస్ వర్మ మీద జస్టిస్ వర్మకి సంబంధించినటువంటి ఇంపీచ్మెంట్ మీద చూపించేటువంటి చొరవ ఈ బీజేపీ అలహాబాద్ హైకోర్టు జడ్జి ఎవరైతే యాదవ్ ఉన్నారో అతని మీద మాత్రం ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేసేదానికి బీజేపీకి అనుకూలంగా ముందుకొచ్చేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అతను మాట్లాడిన ప్రతి మాట ఆర్ఎస్ఎస్ బీజేపీ సంఘ్ పరివార్ యొక్క ఆలోచన విధానాలకి దగ్గరగా ఉన్నాయి. కాబట్టి అలాంటి జడ్జి ఏం మాట్లాడినా పర్లేదు. కానీ జస్టిస్ వర్మ లాంటి వ్యక్తి ఇంట్లో డబ్బులు దొరికాయనేసి జ్యుడిషియరీ మీద దాడి చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా బీజేపీ జస్టిస్ వర్మ అనే ఒక పర్టికులర్ అంశాన్ని అడ్డం పెట్టుకొని రేపు పార్లమెంట్ సమావేశాల్లో మిగిలిన అంశాలు దేశాన్ని పట్టి పీడించినటువంటి నేషనల్ సెక్యూరిటీ, పహల్గామ్ టెర్రర్ అటాక్, ఆపరేషన్ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ యొక్క పాత్ర, తర్వాత ఇండియన్ ఫారెన్ పాలసీ ఫెయిల్యూర్ అవనివ్వండి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడ్డం పెట్టుకొని భారతదేశంలో ఎన్నికల వ్యవస్థను మొత్తాన్ని ఖూనీ చేసి లేకపోతే ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని దోపిడీ చేస్తున్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ అంశాల మీద మాత్రం చర్చకు రాకుండా జస్టిస్ వర్మ ఇంపీచ్మెంట్ అనే ఒక పర్టికులర్ అంశాన్ని బూచిగా చూపించి ఖచ్చితంగా బీజేపీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చాలా సక్సెస్ఫుల్గా తప్పించుకునే దానికి మాత్రం రంగం అయితే సిద్ధం చేసుకుంది. ఈ అపోజిషన్ లేవనెత్తినటువంటి మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో 80 మేజర్ ఇష్యూస్ వీటిలో మెజారిటీ అంశాల మీద మాత్రం బీజేపీ చర్చ జరగకుండా జనరల్గా అపోజిషన్ పార్టీలు ప్రభుత్వం ఏదన్నా అంశం మీద చర్చకు ముందు రాకపోతే అపోజిషన్ పార్టీలు ప్రొటెస్ట్ చేస్తాయి. రేపటి నుంచి స్టార్ట్ అవబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో జస్టిస్ వర్మ అనే పర్టికులర్ అంశం మీద రూలింగ్ పార్టీ వాళ్ళే పార్లమెంట్లో ప్రొటెస్ట్ చేసేదానికి ముందుకు వచ్చిన ఆశ్చర్యపోని అవసరం లేదు. అండ్ ఓవరాల్గా జస్టిస్ వర్మ అనే అంశాన్ని ముందు పెట్టి మిగిలిన అన్ని అంశాలు పహల్గామ్ టెర్రర్ అటాక్ దగ్గర నుంచి మొదలుకొనేసి భారత ప్రభుత్వం ఫెయిల్ అయిపోతున్నటువంటి నేషనల్ సెక్యూరిటీని కాపాడే అంశం నుంచి లేకపోతే సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్లో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు అవనివ్వండి, ఇండియన్ ఫారెన్ పాలసీ ఫెయిల్యూర్ అవనివ్వండి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్న విధానాలు ఉండి వీటన్నిటి మీద మాత్రం చర్చకు ముందుకు రాకుండా మాత్రం బీజేపీ చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ.